హలో స్టూడెంట్స్, డిప్ ట్రాన్స్ఫర్ 2F ద్వారా హారిజాంటల్ అంతర స్థానంలో 3 మిల్లీమీటర్ల మందపాటి మైల్డ్ స్టీల్ షీట్ పై ఫిల్లెట్ వెల్డ్ టీ జాయింట్ అనే అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు ఈ క్రింది పనులను చేయగలరు. డ్రాయింగ్ ప్రకారం పరిమాణానికి ప్లేట్ ముక్కలను సిద్ధం చేయండి. డ్రాయింగ్ ప్రకారం ప్లేట్లను టీ జాయింట్గా అమరికలో అమర్చండి మరియు ట్యాక్ వెల్డ్ చేయండి. వెల్డింగ్ కోసం టీ జాయింట్ను క్షితిజ సమాంతర స్థానంలో సెట్ చేయండి. పూసను తగిన మొత్తంలో ఫిల్లర్ మెటల్తో జమ చేయండి. వెల్డ్ మరియు పూసల ప్రదర్శనపై ఉపరితలాల లోపాల కోసం శుభ్రం చేసి చెక్ చేయండి. ఈ అంశం అనేక ఉపకరణాలు మరియు పరికరాల వినియోగాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే ప్రధాన సాధనాలు స్టీల్ రూల్, లైటర్, వైర్ బ్రష్, హ్యాండ్ గ్రైండర్, బాస్టర్డ్ ఫైల్, సెకండ్ కట్ ఫైల్, ట్రై స్క్వేర్, లెదర్ ఏప్రన్, లెదర్ హ్యాండ్ గ్లోవ్స్, లెగ్ గార్డ్, సేఫ్టీ షూస్, వెల్డింగ్ హెల్మెట్, సేఫ్టీ గాగల్స్, చిప్పింగ్ హ్యామర్, వెల్డింగ్ స్క్రీన్, MIG వెల్డింగ్ సెట్, కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ సిలిండర్, ఫిల్లర్ వైర్ ఫీడర్, MIG వెల్డింగ్ టార్చ్. ప్రక్రియ: రక్షిత దుస్తులు ధరించండి. డ్రాయింగ్ ప్రకారం షీరింగ్ మెషిన్ ద్వారా షీట్ను కత్తిరించండి. స్క్వేర్ షేప్లో షీట్ అంచులను గ్రైండ్ చేసి ఫైల్ చేయండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ మరియు ఫైలింగ్ ద్వారా ప్లేట్ల ఉపరితలాన్ని డీబర్ చేసి శుభ్రం చేయండి. డ్రాయింగ్ ప్రకారం ప్లేట్ B పై ప్లేట్ Aని T రూపంలో సెట్ చేయండి.
యంత్రం యొక్క సానుకూల టెర్మినల్కు టార్చ్ను కనెక్ట్ చేయండి. కరెంట్ను 90 నుంచి 100 వరకు ఆంపియర్లు సంబంధిత వైర్ ఫీడింగ్ రేట్ 3 నుండి 4 మీటర్ మినిట్ 19 నుండి 20 ఆర్క్ వోల్టేజ్కి సెట్ చేయండి మరియు డిప్ బదిలీ మోడ్ని ఉపయోగించి రూటర్ను డిపాజిట్ చేయండి. టీ జాయింట్ యొక్క 2 చివర్లలో వెల్డ్ మినిమం 10 మిల్లీమీటర్లు పొడవు చేయండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ ద్వారా ప్లేట్ల ఉపరితలాన్ని శుభ్రం చేయండి. .8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన మైల్డ్ స్టీల్ ఫిల్లర్ వైర్ని ఉపయోగించి టీ జాయింట్ను వెల్డ్ చేయండి. మంచి లెగ్ పొడవు మరియు ప్లేట్ల కలయికను నిర్ధారించుకోండి. అండర్కట్ నివారించండి. అధిక నేయడం వల్ల ప్లేట్ అంచులు కరిగిపోకుండా చూసుకోండి. ప్లేట్లోని ల్యాప్ వెల్డ్ యొక్క ఇతర బొటనవేలు వద్ద అండర్కట్ లేదని నిర్ధారించుకోండి. వైర్ బ్రష్ ద్వారా బీడ్స్ శుభ్రం చేయండి. తనిఖీ చేసిన తర్వాత అతివ్యాప్తి, అండర్కట్, పెనెట్రేషన్, డిస్టార్షన్ వంటి లోపాలు లేకపోతే మరియు ఇది మంచి పూసల ప్రొఫైల్. టాపిక్లో డ్రాయింగ్ ప్రకారం సైజుకు ప్లేట్ పీస్లను సిద్ధం చేయండి. డ్రాయింగ్ ప్రకారం ప్లేట్లను టీ జాయింట్గా అలైన్మెంట్లో సెట్ చేయడం మరియు ట్యాక్ వెల్డ్ చేయడం. వెల్డింగ్ కోసం టీ జాయింట్ను హారిజాంటల్ స్థానంలో సెట్ చేయడం. తగిన మొత్తంలో బీడ్ పూసలో జమ చేయడం. వెల్డ్ మరియు పూసల ప్రదర్శనపై ఉపరితలాల లోపాల కోసం శుభ్రపరచండి మరియు చెక్ చేయండి. మీరు కాన్సెప్ట్స్ అన్నింటినీ మరియు ఎక్సర్సైజ్లను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకు మరో అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.